ఇక బైక్పై ఒకేసారి నిన్న కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ కాగ్ రిపోర్ట్లో విస్తుపోయేటువంటి విషయాలు అయితే దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఈ అవినీతిలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళందరినీ అధికారులైతే పూర్తిగా ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రాజకీయ నాయకులైతే వాళ్ళను రాజకీయాల నుంచి తప్పించాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. ఒకే బైక్పై ఒకేసారి 126 గొర్రెలను సప్లై చేసినట్టుగా చూపించినటువంటి వాహనాలకు సంబంధించి ఒకటి ఆటో, ఒక అంబులెన్సు, ఒకటి కారు. దీంట్లో గొర్రెలకు సంబంధించినటువంటి రవాణా తెలంగాణలో జీవాలు కొన్న దాంట్లో ఇంకెక్కడి నుంచో తీసుకొచ్చిన దాంట్లో అయితే ఒకటే రోజు కనీసం 70,000 కిలోమీటర్లు ఒకటి తిరిగినట్టుగా ఒక చర్చ చేసిర్రు. ఈ ద్విచక్ర వాహనంపై ఏదైనా జంతువునో జీవానో తరలించాల్సి వస్తే ఒక ప్రయాణంలో ఎన్నింటికి తీసుకెళ్తాం? 1-2 కన్నా ఎక్కువ తీసుకెళ్ళలేం. అయితే కానీ గత ప్రభుత్వం అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో ఒక బైకుపై ప్రయాణంలో ఏకంగా 126 గొర్రెలను తరలించారట. అంటే ఆ గొర్రెలను తరలించేటప్పుడు ఏదో ఒక వాహనం నెంబర్ వేయాలి కదా, కనీసం అది కూడా తెలుసుకోలేక తెలివి లేక ఒక 2 వీలర్ నెంబర్ వేసేసారు. అంటే ఒక బైక్ నెంబర్ వేసేసి దీని మీద 126 గొర్రెలు తరలించారు. అది ఏ బైకా కారా అనేటువంటిది కూడా తెలుసుకోలేదు. ఆటోలు, ఆఖరికి అంబులెన్స్ల నెంబర్లు కూడా వేసి అందిన కాడికి దోచుకున్నారు. మరి అప్పుడు ఈ పథకాన్ని అమలు చేసినటువంటి మంత్రి, ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా దీన్ని పర్యవేక్షణ చేసినటువంటి అధికారులపైన ఇప్పుడు విచారణ చేస్తారా చేయరా? ఎందుకంటే ప్రతి అంశంలోనూ ఇంత దారుణమైనటువంటి అవినీతి ఉంటుందా? ప్రతి అంశంలోనూ ఇంత దారుణమైనటువంటి లంచం, అవినీతి ఉన్న తర్వాత ఆఖరికి జీవాలు కాసుకొని బతికేటువంటి వాళ్ళ దగ్గర కూడా డీడీలు తీసుకొని 7 ఏండ్లు వాటికి సంబంధించినటువంటి పంపిణీ చేయలేదు గొర్రెలు. ఆ పంపిణీ చేయకపోతే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? చనిపోయిన వారికి పంపిణీ చేసిరు. పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగినట్లు తెలిపిన కాగ్ 7 జిల్లాల్లో పథకంపై విచారణ, 253 కోట్లు 254 కోట్ల వినియోగంపై అభ్యంతరం, నకిలీ రవాణా ఇన్వాయిస్లతో 68 కోట్ల దొంగతనం. ఇది స్వాహా కాదు, స్వాహా అంటే మంచి పదం నాయన, మళ్ళీ ఇదో తలకాయ నొప్పి. గొర్రెలకు నకిలీ ట్యాగులతో మరో 92 కోట్లు. ఇట్లా నకిలీ రవాణా ఇన్వాయిస్లు, వినియోగం పైన అభ్యంతరము. అంటే 100 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగము గత ప్రభుత్వంలో గొర్రెల పంపిణీలో జరిగింది అనేటువంటిది కాగ్ తెలిపినటువంటి అభ్యంతరము. అయితే కాగ్ చెప్పకముందే ఊర్లలో జీవాలు కాసుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ విషయం తెలుసు. ఎవరెవరు ఎన్ని యూనిట్లను దొంగతనం చేశారు, ఎవరి పేరు మీద రాసుకొని ఎవరికి అప్పచెప్పారు అనేటువంటిది అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణం. ఇవన్నీ కలగలిపిన తర్వాత